ఒకసారి ఇలా రండి. కిటికీలు పెట్టే ఛాన్స్ ఉందా మాకు? ఎస్. ఏంటి కాదు, దాని బదులు మాకు వెంకయ్య వాకౌట్ అడ్లూరి గారు చేయడం హాయ్ ఈజీ అండి, అండి. వెల్కమ్. దాని బదులు మాకు వాకౌట్ చేయడం ఈజీ. యాక్చువల్లీ చైతన్య గారిని నవ్విస్తాం, ఆయన ఏం చేయకుండా అవుతున్నారు ఇందాక ఆయన పాపం. నవ్వుతూనే ఉన్నారు ఆల్రెడీ. అసలు ఇక్కడ ఏం జరిగినా నవ్వుతున్నారు ఆయన. ఎంత బాగుందంటే మాకు సడన్లీ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈయన ఏం చేయకుండా అవుతున్న థియేటర్కి వస్తే ఇంకా గిట్టి నవ్వుతారని ఫీలింగ్ వస్తుంది నాకు. వద్దు, ఆయన నవ్వుతూనే ఉన్నారు కాబట్టి. అనుదీప్ గారు రండి ఒక్కసారి. మీరు నవ్వకూడదు, రండి. లాఫ్టర్ ఛాలెంజ్ అండి. ఇంకొన్ని లాకర్లు ఎలా ఓపెన్ చేయాలో త్వరలోనే మాకు నేర్పించండి వెంకీ గారు. ఇంకొన్ని లాకర్లు ఎలా ఓపెన్ చేయాలో త్వరలోనే నేర్పించండి. ఓకే, రెడీ బాయ్స్? హలో, మీరు కూర్చుంటారా? కూర్చోండి. బాయ్స్ ఇటు రండి. 3 బాయ్స్ రండి. ఇట్స్ ఎ లాఫ్టర్ ఛాలెంజ్. మీరు సైగల ద్వారా కానీ లేకపోతే మీకు వచ్చినటువంటి చీమ ఏనుగు జోకుల ద్వారా కానీ వారిని నవ్వించవచ్చు. అది నవ్వు కాదు, జస్ట్ ఆయనకి పళ్ళు ఉన్నాయని చూపించాడు. ఇది నవ్వు కాదు. ఓకే, నేను ట్రై చేస్తాను. బేటా చింటూ నవ్వమ్మా. చింటూ, అందరు చూస్తున్నారా మిమ్మల్ని? ఇది ఎక్కడ ఘోరం అండి నాయన. మీరు సినిమాలు చేసేదే అందరు చూడడం కోసం కదా, మళ్ళీ అందరు చూస్తున్నారు నన్ను అంటారేంటి? ఇప్పుడు కూడా ఆయన నవ్వలేదు. మీరు ఇప్పుడు నవ్వుతారా? కళ్యాణాన్ని తెచ్చి ఇక్కడ డాన్స్ చేయించాలా? నవ్వలే, అది చిగుళ్ళు ఉన్నాయని చూపించాడు ఆయన. చిగుళ్ళు. అన్న నువ్వు నవ్వితే ఎట్లుంటుంది అన్న? అన్న కళ్యాణ డాన్స్ అన్న గుర్తెచ్చుకో అన్న, గుర్తెచ్చుకో అన్న. అన్న వస్తుంది. ఆయనలో మేము నవ్వచ్చా? అంతే, ఇదే అర్థమైందా మీకు? ఇప్పుడైతే మీరు నవ్వించలేదు, కానీ సినిమాలో మాత్రం మీరు బాగా నవ్వించబోతున్నారు. ఒక్కొక్క దానికి ఫ్యాన్స్ ఉంటారు. కొంతమందికి పాటలకి ఫ్యాన్స్ ఉంటారు, కొంతమందికి డాన్స్ ఫ్యాన్స్ ఉంటారు, కొంతమంది యాక్టింగ్కి ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఈయన కనిపిస్తే చాలు ఫ్యాన్స్ అరుస్తారు అంటే ఈయన స్క్రీన్ ప్రెసెన్స్కే ఫ్యాన్స్ ఉంటారు. నన్ అదర్ దాన్ అవర్ డైరెక్టర్ అనుదీప్ గారిని కాదు, యాక్టర్ అనుదీప్ గారిని కాదు, లిరిక్ రైటర్ అనుదీప్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అనుదీప్ గారు చెప్పారా? ఇంకా అరుపులు సరిపోలే. ఈసారి ఏం చేశారు క్యారెక్టర్? చేసా, చిన్న క్యారెక్టర్ చేశా. చిన్న క్యారెక్టర్ చేశారు కానీ మంచి క్యామియో అయి ఉంటుంది కదా అది. అవునండి, క్యామియోనే. గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? లేరు. రియల్ లైఫ్లో అడుగుతున్నా. లేరండి, లేరు. ఓకే. సో ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మ్యాడ్ సినిమా చూసే ఉంటారు. సో మీరు ఎంత ఎంజాయ్ చేసి ఉంటారో, సో అలాగే మ్యాడ్ 2 కూడా ఎంజాయ్ చేయాలని, సితార బ్యానర్కి ఇంకో హిట్ రావాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ. వాళ్ళు అరిచినంతసేపు లేదేంటి మీ స్పీచ్? అంతే, డన్నా? ఓకే, థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం మైక్ తీసి, ఒక్క నిమిషం. స్వీట్ ఇదిగోండి. ఆ కింద కూర్చున్న ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అలాగే మనకి గెస్ట్లు ఉన్నారు. అదేంటి మొత్తం డబ్బా తీసుకున్నారు? పర్లేదు తీసుకోండి. ఎవరికి పెడతారు? ఒకళ్ళకి ఒకరికి పెట్టి పేరు ఏదింటారు మీరు మామూలుగా? డ్రై ఫ్రూట్స్. ఏం జరుగుతుందండి ఇక్కడ? ఇదేంటిది? నాకేనా? థ్యాంక్ యూ అజ్మీర్ కలాకండ్, థ్యాంక్ యూ. తీసుకెళ్ళండి పర్వాలేదు. ఓకే.